మా కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, దేశంలో హంగర్ ఇండెక్స్‌లో దారుణంగా ఉందని రాస్తారు. ఇక్కడేమో అడుక్కునేవాడికి అన్నం వేద్దామన్నా వద్దనేటటువంటి పరిస్థితి. రోజుకి 6 కిలోల ఇదే ప్రతి ఒక్కళ్ళకి 6 కిలోల బియ్యం నెలకి ఉచితం ఉంది. అట్లాగే వివిధ సంక్షేమ పథకాలు ఉన్నటువంటి దేశం. కానీ ఏదో ఒకటి చెప్పాలని చూస్తారు. అట్లాగే ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని పదే పదే చెప్తుంటారు. ఈ ఒక్క ముగిసిన జూన్ నెలలోనే 1,94,812,00,00,000 ఓన్లీ జీఎస్టీ ద్వారా వచ్చింది. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే 14% జీఎస్టీ తగ్గించాక వచ్చినటువంటి ఆదాయం పెరుగుతోంది. అది జీఎస్టీ తగ్గింపు వల్ల ఆదాయం తగ్గుతుందనుకుంటే పెరుగుతోంది తప్పించి తగ్గటం లేదు. ఇంతటి అంటే 1,94,000 దగ్గర దగ్గరగా 2,00,000,00,000 నెలకి ఆదాయం. ఇదేది జీఎస్టీ ద్వారా. ఇవి కాకుండా పన్నేతర ఆదాయాలు బోలెడుంటాయి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ ఉంటుంది. ఇన్ని రకాల ఆదాయాలు జనం దగ్గర డబ్బులు లేకపోతే ఇప్పుడు జీఎస్టీ ఎంత కడతాం? 6%, 18%, 28% లెక్కన ఉంటది. అలాంటిది ఇప్పుడు ఇక్కడొచ్చేటప్పటికి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 28% కట్టారనుకుందాం. రూ. 28 కట్టారనుకుందాం. మిగతా రూ. 70 కూడా జనం దగ్గర డబ్బులు ఉండబట్టినే గదా! అంటే ఆదాయం ఉన్నట్టే గదా! వ్యాపారాలు నడుస్తున్నట్టే గదా! పరిశ్రమలు నడుస్తున్నట్టే గదా! దేశ ఆర్థిక వ్యవస్థ బానే ఉన్నట్టే గదా! ఇదెందుకు చెప్పలేకపోతున్నాం, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే దేశం మీద కడుపు మంట.